UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం మన ఛానల్లో కొనసాగుతూ ఉంటాయి. నాకు గురు సమానులు, తండ్రి సమానులు, మనందరికీ పూజనీయులు గురువుగారు శివప్రసాద్ గారు రాశి ఫలితాల ద్వారా మనందరికీ మాసానికి సంబంధించిన పూర్తి వివరణ ఇస్తారు. మేషరాశి మొదలు మీనరాశి వరకు వివిధ రాశుల వారికి ఏ విధంగా ఉంది గ్రహస్థితి, ఏ పరిహారాలు పాటించాలి, ఏ దిక్కులు కలిసి వస్తాయి, ఏ రంగులు వేసుకుంటే చాలా బాగుంటుంది, ఈ విషయాలన్నీ కూడా వివరణాత్మకంగా వివరిస్తారు. ఇక మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేదా గురువు గారిని పర్సనల్గా కలవాలి అనుకున్నా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు. నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురువుగారు, తదుపరి రాశి కన్యా రాశి. కన్యా రాశి వారికి ఏ విధంగా ఉందండి సెప్టెంబర్ మాసం? కన్యా రాశి వారికి ఈ సెప్టెంబరు మాసములో చాలా బాగుంది. అనుకూలవంతమైనటువంటి ఫలితాలుగానే ఉన్నాయి. సరే, కన్యా రాశి వాళ్ళ గురించి నేను ఎప్పటి నుంచో చెప్తూనే ఉన్నాను. మధ్య మధ్యలో ఒక నెల అటు ఇటు ఏదైనా కాస్త మందగించవచ్చునేమో కానీ, నెమ్మదిగా జరగవచ్చునేమో కానీ, ఉరివే చెడు ఫలితాలు ఉన్నాయి అని అనటానికైతే లేదు. ఖచ్చితంగా యోగవంతమైనటువంటి ఫలితాలుగానే ఉన్నాయి. ఎందుకంటే ఇంకా 10 సంవత్సరాల పాటు వీళ్లకు మహాద్భుతమైనటువంటి రాజయోగం అనేది ఉంది. దాన్ని పట్టుకోవడమే మన విధి. అంటున్నారు కానీ గురువు గారు మాకెక్కడా పాలు పోవడం లేదు, మాకు రావడం లేదు అని అనుకోవచ్చును కాక. కానీ ఇప్పుడు ఒక లైన్లో ఉన్నప్పుడు ఒకరికి ముందు రావటం, ఒకరి తర్వాత రావటం అనేటువంటిది భగవంతుడికి తెలుసు అన్నీ కూడా. అందుకని ఒకప్పుడు బాగా ఈ కన్యా రాశి వాళ్ళ పరిస్థితి ఏమిటంటే, ఒకప్పుడు ఒక మంచి వెలగాలి అని అనుకున్నప్పుడు వాళ్ళని వాళ్ళు గుర్తించుకోక ఇంకొకరిని గుర్తించి వాళ్ళ కోసమని చేసి వీళ్ళు ఏం కావాలనో చేసుకుందాము అనేటప్పటికీ వీళ్ళ చేతుల్లో ఏమీ లేకుండా పోయి ఉంటుంది. అందువలన కొంచెం నిరాశ నిస్పృహలకు లోనై మాకు జరగడం లేదే అని అనుకుంటూ ఉంటారు. కానీ గ్రహస్థితులు చాలా అనుకూలముగా ఉన్నాయి. తప్పకుండా జయం కలిగి తీరుతుంది గాక ఒకరోజు అటు ఇటు కావచ్చు, అంతే. విద్యా ఉద్యోగమునందు ఉత్తీర్ణత, ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు ప్రమోషన్ లాంటివి, చదువుకునేటువంటి వాళ్ళు పాస్ అయ్యి మళ్ళీ ఇంకొక క్లాసుకు ముందుకు పోవటం లాంటివి తప్పకుండా జరిగి తీరతాయి. చిరకాలము నుండి కోర్టులో ఉండేటువంటి కేసులు కానీ, ఏమైనా ఇబ్బంది పెడుతూ ఉండేటువంటి పనులు కానీ, లేదా అనారోగ్యముతో బాధపడుతూ ఉండేటువంటి వాళ్ళకు కానీ అవన్నీ కూడా పటాపంచలైపోయి మీకు అనుకూలవంతముగా ఉంటాయి. ఏదైనా కోర్టులో వివాదకరమైనటువంటివి గనక మీకు అన్నీ ఇరుక్కుపోయిన అవన్నీ కోర్టులో ఉన్నాయి, అన్నీ నా ఆస్తులన్నీ సీల్ చేసి పెట్టారు, నేను కడితే కానీ నాకు అవి వదలరు అనేటువంటి వాళ్లకు కూడా ఏదో ఒక రకముగా ఒక దారి అనేటువంటిది దొరికి మీకు ఒక మార్గం ఏర్పడుతుంది. ఆ మార్గము గుండా లోపలికి వెళ్ళి ప్రతి దాంట్లోనూ విజయము సాధించేటువంటి విధానముగా ఉండబోతుంది. ఇప్పుడు ముడి విప్పాలి అన్నప్పుడు కింది దాకా పైదాకా ఉన్నప్పుడు ముళ్ళన్నీ ముందు మొదటి ముడి అంటూ విప్పితే వాటంతట అవే ఒక్కోటి విడదీసుకుంటూ పోతుంది. అలాంటి ఇదిలో ఉన్నారు కన్యా రాశి వాళ్ళు. కనుక చాలా యోగవంతముగా ఉన్నది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, స్థిరాస్తి పంపకాల విషయం జరుగుతుంది ఖచ్చితంగా. అప్పుడు మీరు మర్చిపోయినవి, గతంలో మీరు నాకెందుకులే, నేను ఇప్పుడు బాగున్నా కదా, వద్దులే నాకు అని అనుకున్నటువంటి ఆస్తి అమ్మితే కలిసి రావడం వల్ల మీకు మళ్ళీ తీసుకోవడం జరుగుతుంది. అప్పుడంటే బాగున్నావు, వద్దులే అన్నావు, ఇప్పుడు తీసుకో, ఇబ్బందుల్లో ఉన్నావు కదా అని ఇవ్వటం జరుగుతుంది. మీ మనసు ఒప్పుకోదు, ఆనాడు వద్దని మళ్ళీ ఇప్పుడు నేను ఇబ్బందుల్లో ఉండి తీసుకుంటే ఎట్లా అని అనుకుంటారు. కానీ లేదు తీసుకో, ఎవరిది భాగం వాళ్ళదే అని ఇవ్వడం అనేది జరుగుతుంది. దాని వలన మీకు చాలా మేలు జరుగుతుంది గాక. ధనలాభము, ధనము రావటం అనేటువంటిది జరుగుతుంది. దానివల్ల చాలా అనుకూలతలు పెరగబోతున్నాయి ఈ మాసంలో. ధనం అంటూ రూపాయి, మీ కన్యా రాశి వాళ్ళ దగ్గర 100 రూపాయలు ఉంటే 1000 రూపాయల పని ఎలా చేసుకోవాలో బాగా తెలుసు. ఆ తెలివితేటలు ఉంటాయి వాళ్ళు, అందువలన చేసుకుంటారు గాక. వీటి స్థిరత్వము అనేటువంటిది బాగా పొందుతారు. ఇప్పుడు ఈ విషయాలన్నిటి మీద ఒక దృష్టి పెట్టి
నేను ఎలా స్థిరత్వం అయితే ఇక మీదట మళ్ళీ ఇలాంటి ఇబ్బందులు జరగకుండా చూసుకోగలను అనేటువంటి భావనతో స్థిరత్వం ఏర్పరచుకుంటారు బాగా. రాజకీయ ప్రవేశం చేస్తారు. రాజకీయ నాయకులకు ఇంతవరకు నేను వెనకాలుండి సలహాలు మాత్రమే ఇస్తున్నాను, మీ పక్కనున్న వాళ్ళు ఇన్నాళ్ళు మీరు సలహాలు ఇస్తున్నారు కానీ అసలు మీరే ఎందుకు వెళ్ళకూడదు, మీరే ఎందుకు ముందుకు పడకూడదు, అసలు వాళ్ళకి ఇవ్వడం ఏంటి, ఇన్ని తెలివితేటలు ఉన్న వాళ్ళు మీరు ఈ స్థానంలో ఉంటే మేలు చేయగలుగుతారు కదా అనేటువంటి మాటలు వచ్చినప్పుడు కొంచెం వీళ్ళకు సరే ఎందుకైనా మంచిది మనమే పోదాములే అని కొంచెం ఈ కన్యా రాశి వాళ్ళ యొక్క తత్వం ఎలా ఉంటుందంటే అమ్మ అది కొంచెం సిగ్గు బిడియము, నేను ముందుకు పోగలనో లేదో వెళతానో లేదో అనేటువంటి ఇది ఉంటుంది. కొన్ని విషయాల్లో చొచ్చుకొని వెళతారు మళ్ళీ, కానీ కొన్ని విషయాల్లో అలా వెళ్ళలేరు. అందువలన అలా ఉంటారు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు రాజకీయాల వైపు మొగ్గు చూపుతారు. మేలు జరుగుతుంది గాక. నూతన గృహప్రవేశాలకు సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకోవటము ఈ మాసంలో, దానికి కావాల్సినటువంటివన్నీ ఏం చేయాలి ఏమిటి అనేటువంటి ఆలోచనలు, అలాగే వాహనము కొనుగోలు కూడా, కొత్త వాహనాలు కొనుక్కోవడం లాంటివి జరుగుతాయి. అభీష్టకార్య సిద్ధి, ఒక్క మాటలో చెప్పాలంటే మీ అభీష్టం ఏదైతే ఉందో, మీ కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేర్చుకోవటానికి చాలా ఉన్నతమైనటువంటి ఈ గ్రహస్థితులు అని తెలియజేస్తూ జయోస్తు. చాలా చక్కగా చెప్పారు. ఎలాగో కన్యా రాశి గురించి మనం చాలా మాసాలుగా మాట్లాడుకుంటూనే ఉన్నాం గురువు గారు. ఇక కన్యా రాశి వారు దైవారాధన అలాగే రంగులు దిక్కుల విషయం చెప్పండి. దైవారాధన విషయానికి వచ్చేటప్పటికి వీళ్ళు ఆరాధించవలసినటువంటిది ఏమిటి అంటే అమ్మవారిని, గణపతిని, ఆంజనేయ స్వామిని, ముగ్గురిని ఆరాధించాలి, మేలు జరుగుతుంది. ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు మాకు కొన్ని సందర్భాల్లో భూముల వలన కానీ ఇంటి వలన కానీ వాహనాలకు కానీ కావాల్సినటువంటి వాళ్లకు గృహము కళ్యాణం ఇవి కావాల్సినటువంటి వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేస్తే మంచిది. వీళ్ళు చాలా త్వరితగతిన అనుకూలాలు వీళ్లకు అవుతాయి. ఇక దిక్కుల విషయానికి వచ్చేటప్పటికి ఉత్తరము మినహా 3 దిక్కులు బాగా పనిచేస్తుంది. ఇక వస్త్రధారణ ఏది వేసుకుంటే మంచిది అనేటువంటి ఆలోచన వచ్చేటప్పటికి నలుపు తప్ప అన్నీ వేసుకోవచ్చు. చాలా చక్కటి వివరణ ఇచ్చారు. కన్యా రాశి వారికి పుష్కర కాలం పాటు బాగుంటుంది అని 2023 రాశి ఫలితాల దగ్గర నుంచి గురువు గారితో నేను ట్రావెల్ చేస్తూనే ఉన్నాను. అప్పటి నుంచి ఇదే మాట చెప్తూ ఉన్నారు. ఎక్కడెక్కడన్నా చిన్న పొరపాట్లు కానివ్వండి, కొంచెం లేట్ కావడం కానివ్వండి, అయితే పొరపాటు పడాల్సిన అవసరం లేదు. దైవాన్ని ఎక్కువగా నమ్ముకునే ప్రయత్నం చేయండి. అమ్మవారిని, ఆంజనేయ స్వామిని అలాగే గణపతిని ఎక్కువగా ఆరాధించండి. ఇంకా మీరు అనుకున్న పనులు కానివ్వండి, గురువుగారు చెప్పినట్టుగా గృహాలు కానివ్వండి, వాహనాలు కానివ్వండి, భూములకు సంబంధించి కానివ్వండి, ఏదైనా త్వరితగతిన కంప్లీట్ కావాలి అంటే సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువగా ఆరాధించే ప్రయత్నం చేయండి. ఉత్తరం మినహా మీకు అన్ని దిక్కులు బాగానే కలిసి వస్తాయి. నలుపు మినహా మీకు అన్ని కలర్స్ బాగానే కలిసి వస్తాయి. ఇక సెప్టెంబర్ మాసానికి సంబంధించి కన్యా రాశి వారందరికీ ఈ విషయం చేరాలి అంటే లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రాశితో మళ్ళీ కలుస్తాను. గురువు గారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. నమస్తే.